అరే, నువ్వు ఇంకా నీ చాక్లెట్ని తిని ముగించలేదా? లేదా పోన్నయ్య. నేను ముందే అంత త్వరగా ఆ చాక్లెట్ని తిని ముగించుండకూడదు. ఇలా చూడు, నీ చాక్లెట్లు సగం నాకు ఇస్తావా? లేదు, నేను ఇవ్వను. నువ్వు మాత్రం చాక్లెట్ని నాకు సగం ఇస్తే నేను చెట్టు నుంచి పనస పండుని తీసివిస్తాను. మీరు నాకు ఎక్కడి నుంచి పనసపండు తెస్తారు? మీరు నా దగ్గర అబద్ధం చెప్తున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. నేను అబద్ధం అంతా ఏమీ చెప్పలేదు, నేను నిజంగానే చెప్తున్నాను. లేదు, నాకు నమ్మకమే లేదు. సరే, అయితే నువ్వు నా కూడానే రా. అదిగో చూసావా ఆ చెట్లు ఎన్ని పనస పండ్లు ఉన్నాయని? అవును అన్నయ్య, చాలా పనసపండు ఉన్నాయి. రండి, వెళ్ళి మనం దాన్ని తీసుకుందాం. ఖచ్చితంగా, నీకెన్ని కావాలో అన్ని కోసిస్తాను. ముందు నాకు చాక్లెట్ నివ్వు. అదిగో అక్కడ చూసావా చిలక? పనస పండు మీద చిలక ఉంది. అవునన్నయ్య, చాలా అందమైన చిలక కదా. అద్భుతం. రండన్నయ్య, వెళ్ళి మనం దాన్ని పట్టుకుందాం. అలా చూడు కిట్టు, చిలక కొబ్బరి చెట్టు పైకి వెళ్ళిపోయింది. నాకది కావాలి. సరేరా, చెట్టు పైకి ఎక్కే కరుణామామని మనం తీసుకుని వద్దాం రా. ఏమైంది పిల్లలు? మీరు మా కోసం ఒక చిలకని పట్టిస్తారా? ఒక చిలకనా? ఓ, కానీ ఎక్కడి నుంచి నేను మీకు ఒక చిలకని పట్టుకొని రావాలి? అక్కడ ఒక చిలకని చూసాం, మీరు మాతో కూడా వస్తారా? సరే, నేను వస్తాను. కానీ మనము ఎక్కడికి వెళ్ళాలి? కర్ణ అంకుల్ వాళ్ళ కిట్టుని అప్పుని పనస చెట్టు దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. అప్పుడు కిట్టుని ఎండిపోయిన ఒక తాటి చెట్టుని చూపించి కర్ణ అంకుల్కి చెప్పాడు, ఆ చిలక చెట్టు మీద ఉంది. ఇదిగోండి మీ చిలక. ఇది పెట్టడానికి మీ దగ్గర గూడుందా? దీన్ని పెట్టడానికి మా దగ్గర చిలక గూడు ఉంది. మా దగ్గర ఒక పిల్లి గూడుంది. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. మాకు చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. దీనికి తినడానికి నేను పాలిస్తాను, తర్వాత పండు కూడా ఇస్తాను. చిలక దొరికింది, చిలక దొరికింది, అందమైన చిలక దొరికింది. ఇలా చూసావా చిలక? మేము నీ కోసం ఏం తీసుకొచ్చామో చూడు. చూడండి అన్నయ్య, ఈ చిలక ఎంత అందంగా ఉందని. ఈ చిలకకి ఇది నచ్చిందనుకుంటాను. అవును, నిజంగానే ఈ చిలక చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటినీ ఒక మూర్ఖమైన పిల్లి చూస్తూ ఉంది. ఆ తర్వాత అప్పుని కిట్టుని అక్కడి నుంచి బయలుదేరాక ఆ పిల్లి ఆ చిలక దగ్గరకు వచ్చింది. ఆ చిలక పిల్లిని చూసి భయపడిపోయింది. భయపడకు, భయపడకు, నేను ఊరికే నా గూటులో ఎవరున్నారో చూడ్డానికి వచ్చాను. మిత్రమా, నాకు సాయం చేస్తావా? నీకు ఏ సహాయం కావాలి? నువ్వు నన్ను ఇది తెలిసి బయటికి పంపించగలవా? నువ్వు ఇందులో నుంచి సులభంగా బయటికి రాగలవు. నేను ఎప్పుడు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. అరే మిత్రమా, ఆ పిల్లలు నన్ను ఇందులో బంధించి ఉంచారు, బయటికి రాలేకపోతున్నాను. ఓ, అలా చేశారా? ఇది చాలా తప్పైన విషయం. నువ్వు చాలా పాపం. నేను నీకు సహాయం చేయలేను, నాకు ఇది తీయడం రాదు. అరే నన్బా, నేను ఆకాశంలో ఎత్తుకు ఎదగాలి. నేను చాలా స్వతంత్రమైన పక్షిని. నేను పొలాల్లో వడ్లు తినాలి, పండిన పనస పండంటే ఇష్టం. సొంతంగా గూడు కట్టుకొని అందులో జీవించాలి. నేను ఎప్పుడు స్వతంత్రంగా ఎగరగలను చెప్పు? మళ్ళీ ప్రపంచాన్ని నేను ఎప్పుడు చూడగలను? నేనిక ఎప్పుడు ఉండు. నేను నీకు ఏదైనా ఐడియా చెప్తాను, కానీ దానికి నువ్వు బాగా యాక్టింగ్ చెయ్యాలి. అందుకోసం నువ్వు 2 రోజులు ఉపవాసం ఉండాలి. చేయగలుగుతావా?
సరే, ఇక నుంచి బయటికి వెళ్ళగలంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధమే. నువ్వు ఇప్పటి నుంచి ఏమీ తినకుండా ఉండాలి, ఏ శబ్దమూ చేయకుండా ఉండాలి. అలా చెప్పేసి అల్లరి పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే అప్పుని కిట్టుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ చిలక అక్కడ ప్రశాంతంగా పడుకుని ఉండడం వాళ్ళు చూశారు. అది నిన్న రాత్రి ఇచ్చిన పండును కూడా తినకుండా అలాగే ఉండిపోయింది. ఏమైంది? నీకు ఆకలి వేయడం లేదా? లేదంటే నీకు మేమిచ్చింది నచ్చలేదా? సరే, నీకు మేము వేరేదైనా ఇస్తాం. అప్పు అన్నయ్య, ఈ చిలక ఎందుకు ఏమి తిన్నట్టుంది? అవును కిట్టు, దానికి ఒళ్ళు బాలేదనుకుంటా. తలుపు తెరవండి అన్నయ్య. అరే రే, మన చిలక ఎగిరి వెళ్ళిపోతుంది. చిలక ఆకాశంలో సంతోషంగా ఎగురుతూ వెళ్లడం చూసి అప్పుని కిట్టుని నివ్వెర్రబోయారు. కిట్టుని ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుని కిట్టుని సమాధానపరిచి చెప్పాడు, అరే, మన చిలక ఎగిరిపోయింది, ఏం చెయ్యాలి? లేదు, అది వెళ్ళిపోని, వదిలేసేయ్. నాకేమనిపిస్తుంది అంటే అది బయట ఉంటేనే సంతోషంగా ఉంటుందని. అది వెళ్ళిపోని.